చదువు అనే ఆయుధాన్ని మీరు పట్టుకున్నారనుకోండి, అది మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. అర్థమైందా? ఆ విద్యకి ఉన్న ఒక అంతర్లీన శక్తి ఒక సామాన్యమైన శక్తే కాదు, అది ఊహించలేంది. అది సింపుల్గా చెప్తాను. లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జీవితం చూసుకుంటే, ఆయన ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే ఒక గోదావరి దాటాలి. ఆయన చదువు మీద పెంచుకున్న ప్రేమ ఆయన ఏం చేసిందంటే, ఒక చిన్న పిల్లోడైనా గోదావరి దాటగలిగే అంత సంకల్పాన్ని ఇచ్చేసింది అంతే. అర్థమైందా? ఒక చిన్న బాబు, వాళ్ళకి ఇంట్లో పెద్ద సంపద అంటా లేదు, వాళ్ళకున్న ఒక రిసోర్సెస్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు సముద్రంలో దొరికే గవ్వల్ని అలంకారాలుగా మార్చి అదే వాళ్ళకి వచ్చిన సంపద. ఆ బాబు చదువుకోవాలన్న సంకల్పం ఒక ట్రైన్ నుంచి వచ్చే రన్నింగ్లో ఉన్న ట్రైన్ నుంచి పడే పేపర్ కట్టలను అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతోటి, నేను ఎక్కడో చదివాను, నేరేడు చెట్టు నుంచి పడే నేరేడుకాయలను అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో చదువుకున్నాడు. అర్థమైందా? తనకున్న ఆసక్తి, ఒక సబ్జెక్ట్ మీద తనకున్న ఆసక్తి ఆ అబ్బాయిని 3ంటికి లేపింది. తెల్లవారుజామున 3ంటికి లేపి చెన్నైలో స్నానం చేసి కొన్ని కిలోమీటర్ల మైళ్ళు నడిచేలా చేసింది. ఎందుకు? ఒక సబ్జెక్ట్ ఒక టీచర్ దగ్గర నేర్చుకోవటానికి. అది చదువుకున్న బలం. ఆ వ్యక్తిని ఆ చదువు ఆ సంకల్పం ఎంత దూరం తీసుకెళ్ళిందంటే, మామూలుగా మనకి ఏదైనా ఒక క్రిటికల్ సిచ్యువేషన్, అది క్రిటికల్ సబ్జెక్ట్ ఉందనుకోండి, సంప్రదాయాల్లో బ్రహ్మ విద్యతో పోలుస్తారు, ఇదేమైనా బ్రహ్మ విద్య అని చెప్పి. అలాగే సైంటిఫిక్గా చూసుకుంటే రాకెట్ సైన్స్తో పోలిస్తారు. మా కంపెనీలో వాడేస్తూ ఉంటారు అనమాట. ఇది ఎక్కువ ఇది ఏమన్నా చేయాలంటే ఇది ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ అంటారు. ఆ వ్యక్తి చదువు మీద పెంచుకున్న ఆ సంకల్పం, ఆ ప్రేమ ఆ వ్యక్తిని ఆ రాకెట్ సైన్స్కి హీరోని చేసింది. ఎవరో తెలుసా? ఏపీజే అబ్దుల్ కలాం గారు. అది ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం.